స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఎన్నికలకు వెళ్తారా? ఈ ప్రశ్నలకు తాజాగా సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నారు. పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించడమే దీనికి కారణం. ఈ సమావేశంలో 42% బీసీ కోటాపై ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారన్నది కూడా ఆసక్తిగా మారింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అందుకే ప్రభుత్వం బీసీ కోటాపై అనేక ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాత్రం తమ పని శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రిజర్వేషన్ల జాబితాను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు జీవో ఇస్తే చాలు రిజర్వేషన్ల జాబితా ప్రకటిస్తామని సిగ్నల్ ఇస్తున్నారు. దీనికి సీఎం సమావేశం తర్వాత ఇచ్చే ఆదేశాలతో క్లారిటీ రావచ్చు. ఇక తెలంగాణలో బీసీ కోటా అమలైతే వెనుకబడిన వర్గాలకు దక్కే స్థానాలెన్ని? వీటిపైన స్పష్టత వస్తుంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సంకేతాల ప్రకారం కొన్ని గణాంకాలు చర్చలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయతీలు 12,760 ఉండగా వీటిలో కోటా అమలైతే బీసీలకు 5,360 గ్రామ పంచాయతీలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీలలో 1,12,534 వార్డులు ఉంటే వీటిలో కోటా అమలైతే బీసీలకు దక్కేవి 47,264 అని చెప్తున్నారు. మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5,765 ఉండగా వీటిల్లో కోటా అమలైతే బీసీలకు దక్కేవి 2,421 అని టాక్. ఎంపీపీ జెడ్పీటీసీల సంఖ్య 565 ఉన్నాయి. కోటా అమలైతే బీసీలకు దక్కేవి 237గా అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలో జెడ్పీ చైర్పర్సన్లు 31 ఉంటే వీటిల్లో బీసీలకు 13 దక్కుతాయని చెప్తున్నారు. మరి ఈ లెక్క తేల్చే సమయం ఆసన్నమైందా? కోర్టును ఎన్నికలు గడువు కోరటమే మిగిలిందా? స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. దేవిక, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక అందని ద్రాక్షగానే మిగిలింది. ఇది గత 2 సంవత్సరాల నుంచి నానుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం 42% అని చెప్పారు. సో ఇక ఇవాళ రేపో దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ కల్పించాలంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, 50% రిజర్వేషన్లు దాటొద్దంటూ. సో ఇట్లాంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఇది ఆల్మోస్ట్ 69% వరకు కూడా వెళ్ళేటువంటి 67% వరకు రిజర్వేషన్లు తెలంగాణలో వెళ్తాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందా అంటే లీగల్గా చూసుకుంటే సాధ్యమైన పరిస్థితి కాదు. దీనికి కొంత ఎంపారికల్ డేటా కూడా అవసరం. సో దానికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి బిల్లు పంపించడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది, ఇటు గవర్నర్ దగ్గర కూడా జీవో అది కూడా పెండింగ్లోనే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఒక ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్దాం ఉన్నటువంటి ఉద్దేశంతో ఉంది. అయితే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇంకా కేవలం 4-5 రోజుల సమయం మాత్రమే మిగిలినటువంటి క్రమంలో ఇప్పటికి ఎన్నికలు పోయే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి ఒక అఫిడవిట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టును గడువు కోరేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు, సో కోర్టుకు వెళ్తాం, సో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు కాలేదు. కోర్టు ఏమో ఈ నెల 30 వరకు టైం ఇచ్చింది. నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలి, ఆ నెల కూడా అయిపోయింది. సో ఇదంతా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇక ఈ రోజు రేపు కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా బీసీ కోటా అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశమే కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే పంచాయతీ శాఖ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటికే కలెక్టర్లకు కూడా వాళ్ళకు కొంత వోకల్గా కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో ఏం జరగబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వం తగినటువంటి ఆప్షన్స్ ఏంటి మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ ఎన్నికల నిర్వహణ పైన తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఎట్లా నిర్ణయంతో ముందుకెళ్ళబోతోంది? సో ఐ థింక్ ఈ రోజు రేపు ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్వామి? అంటే శ్రీకాంత్, తెలంగాణ ప్రభుత్వ ఆలోచన మేరకు వీలైనంత తొందరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకొని
తమ పని తాము చేసుకోవాలనే ఒక ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు భాగంగానే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లన్నీ కూడా ఒకవైపు గ్రామాల్లో సర్పంచులు కావచ్చు, వార్డు నెంబర్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, ఇటు మండలాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. అవి కలెక్టర్ల వద్ద సీక్రెట్గా ఉన్నాయి. ప్రభుత్వం ఏ క్షణమైన ఆదేశం ఇస్తే ఆ క్షణమే వాటిని ప్రకటించడానికి ఒకవైపు సిద్ధమై ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు మహిళలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ సందర్భంగా అక్కడక్కడ డ్రా తీసి వాటిని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదంతా కూడా సీక్రెట్గా అధికారులు ఇంటర్నల్గా చేసి పెట్టుకుంటారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పంటున్నారు. నిన్న చెన్నైకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నైలో అక్కడ ఉన్నటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యా సంబంధిత ప్రోగ్రాంలో పాల్గొన్న సమయంలో మాకు ఒకవైపు అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, వెల్ఫేర్ విషయంలో దేశానికి తెలంగాణకు కూడా తమిళనాడుని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి గతంలో అక్కడ అన్నాదురై కావచ్చు, కామరాజ్ నాడర్ కావచ్చు, కరుణానిధిని మేము ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాము. మేము కూడా తమిళనాడు మాదిరిగా 69% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు కలిపి 27% రిజర్వేషన్ని మొత్తంగా 69% రిజర్వేషన్ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి మరొకసారి అక్కడ మాట్లాడడంతో కూడా పొలిటికల్గా ఇది కొంత చర్చనీయాంశంగా మారింది. చాలా చోట్ల కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్కు అన్ని రకాలుగా సమాయత్తమైంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలు రావడమే తరువాయి వెంటనే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ని ఒక 10-15 రోజుల్లో కంప్లీట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. గతంలో ముందు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే ముందు సర్పంచ్ ఎలక్షన్స్లో ఓడిపోయిన అభ్యర్థులంతా కూడా మళ్ళీ ఎంపీటీసీకి జెడ్పీటీసీకి బలమైన వారు పోటీ పడతారు. ఇక్కడ కొంత రాజకీయంగా రప్చర్ జరిగే అవకాశం ఉంటుంది. పార్టీకి ఒకవైపు పార్టీకి సంబంధించి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వ్యూహాత్మకంగానే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహించాలి. ఈ 2 ఎలక్షన్స్ కూడా పార్టీ గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి ఎవరి బలం ఎంతో బలహీనత ఏందో గ్రౌండ్లో వారి బలాబలాలు పార్టీలే బయటపడతాయనే ఉద్దేశంతో కూడా వారి దిశగా ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి తర్వాత వాటిని నెమ్మదిగా నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనలో కూడా ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే దాదాపుగా చాలా చోట్ల కూడా ఇప్పటికే బీసీలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో 51% నుంచి 56% వరకు ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వలేని సమయంలో కూడా వారు సొంత ప్రతిభా ప్రభుత్వం గనక ప్రత్యేక జీవో తోటి ఎన్నికలకు వెళ్దాం అన్నటువంటి నిర్ణయం తీసుకుంటారు. వేరే ఆప్షన్ లేదు, ఇక ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం తప్పలేదు. సో ఇప్పటికీ తెలంగాణలో 5765 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. సో దాంట్లో ఒకవేళ బీసీ కోటా ప్రభుత్వం అమలు చేస్తే కనుక 2400 పైచీలకు ఎంపీటీసీలు బీసీలకు దక్కుతాయి. అటు ఎంపీపీలు 237 స్థానాలు ఉన్నాయి. జడ్పీటీసీ స్థానాలు, జడ్పీ చైర్మన్లు 31 ఉన్నాయి. సో బీసీలకు దీంట్లో ఒక 13 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ లెక్క ప్రకారం అంటే గతంలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా మళ్ళీ అన్ని రద్దయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రభుత్వం జీవోతో ముందుకెళ్తే లీగల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయా, వాటిని ఎట్లా ఎదుర్కోబోతోంది, ఎన్నికలకు వెళ్ళడం వేరు, ఎన్నికలు నిర్వహించడం వేరు, ఆ తర్వాత రద్దయినటువంటి సందర్భాలు, ఆ పదవులు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఇక్కడ చూడొచ్చా, ఎట్లా చూడొచ్చు? అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా లీగల్ కాంప్లికేషన్స్ లేకుండానే ఎలక్షన్స్ని జాగ్రత్తగా నిర్వహించి ముందుకెళ్లాలని ఆలోచనలో ఉన్నది. అందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ మిగతా పార్టీలను కూడా కాచుకొని కూర్చున్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం ఏం వేచి చూద్దామని ఆ ధోరణిలో వేచి చూస్తున్నారు. చాలా చోట్ల రీసెంట్గా మనం చూసాం హైకోర్టులో ఇలాంటి జీవో రాకముందుగానే పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ఆధారంగా పలువురు హైకోర్టుకు వెళ్ళి పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే వాటిని లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఒకవైపు చాలా మంది హైకోర్టుకు సంబంధించి పిటిషన్లు వేస్తే హైకోర్టులో దాన్ని విచారించి జడ్జి వాళ్ళకి చివాట్లు పెట్టి పిటిషన్లను డిస్మిస్ చేయడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వం కనుక అధికారికంగా జీవో ఇచ్చి పోయే పరిస్థితి ఉంటుందన్నది కూడా కొంత ఇబ్బందికర పరిణామంగానే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చట్టసభలో చేసినటువంటి బిల్లుల్నే ఇంకా ఆమోదించుకోలేదు. అవి గవర్నర్ వద్ద, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటి విషయంలో ఏదో ఒకటి తేలుతుంది. అలా తేలని పక్షంలో త్వరగా జీవో ఇచ్చి ఒక హాలిడేస్ టైంలో ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పూర్ణ పరిస్థితుల్లో దసరా హాలిడేస్కు కోర్టులకు హాలిడేస్ ఉంటాయి, కొంచెం ఎమర్జెన్సీ బెంచ్లు మాత్రమే పనిచేస్తాయి. ఇలాంటి టైంలో ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారా లేదా అని కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ఈ నెల 28 తర్వాత కేబినెట్ సమావేశం అయితే అందులో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. వెంటనే దసరా పండుగ తర్వాత వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా కూడా బయటికి లీక్లు అయితే వస్తున్నాయి. ఈ దిశగా ఒకవైపు ఇప్పటికే కేంద్రం నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్కి రావాల్సిన నిధులు కూడా సకాలంలో రావట్లేదు. ఈ ఎలక్షన్ సంబంధించి పూర్తిగా కంప్లీట్ అయ్యి ఆ పాలక మండలి ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఆ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామాల్లో అనేక చోట్ల పరిపాలన కుంటుపడిపోయింది. శానిటైజర్ సరిగా లేదు, విద్యుత్ దీపాల మెయింటెనెన్స్ సరిగా లేదు, స్థానిక సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులు ఎలక్షన్స్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఇటువైపు బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా ఈ ప్రభుత్వం వ్యవహార శైలిపైన జనంలో ఎండగట్టాలి, ఆ దిశగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తేల్చుకుందాం రా అంటూ సవాళ్లు
ప్రతి సవాలు విసురుకునే పరిస్థితి కనబడుతుంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఏ క్షణమైనా సరే నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్తే అందులో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వం అసలు రంగు బయట పెడతామని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తానికైతే ఇమీడియట్ గా జీవో ఇచ్చుకొని వెళ్తే కనుక తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎవరైనా సరే కోర్టుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 50% రిజర్వేషన్ సీలింగ్ ని రాష్ట్ర ప్రభుత్వం అతిక్రమిస్తే దాని మీద వాళ్ళైతే కోర్టుకు వెళ్లే అవకాశం అయితే ఎక్కువగానే కనబడుతున్నాయి. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక క్రియాశీలకమైనటువంటి అప్డేట్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 28వ తేదీ రోజు అంటే ఎల్లుండి కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ని నిర్వహించడానికి ఇప్పటికే అంటే కసరత్తులు కూడా పూర్తి చేశారు. ఏ నియోజకవర్గాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాల్లో ఎంతవరకు అన్నది అంటే ఎన్ని స్థానాలు ఉన్నాయన్నది కూడా ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తే కలెక్టర్లు కూడా పూర్తిగా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆఫ్ ది రికార్డ్. బట్ ఇది పూర్తిగా ప్రభుత్వం చేసేటువంటి ప్రకటన మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎప్పుడు చేయబోతుంది ఏంటి అన్నది. బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారు వస్తాను మీ దగ్గరికి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చూద్దాం. జోడి యాప్ తెలుగులో ఉన్నద వల్ల నాకు రిజిస్టర్ చెయ్యను ఈజీగా ఉన్నది. మా అందమైన జీవితానికి కారణం జోడి యాప్. జోడి యాప్ డిప్లొమా, +2, 10th మరియు అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి వివాహ సేవకు ఉపయోగపడుతుంది. సో బీసీ లెక్కలు తేల్చే సమయం ఆసన్నమైంది. ఇక కోర్టుకెళ్లి గడువు కోరడమే లేటు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సన్నద్ధమవుతోంది. అయితే గతంలో చాలా సందర్భాల్లో ఐన్యూస్ వేదికగా చెప్పడం జరిగింది, ఇవి సెప్టెంబర్ 30 లోపు జరిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి గడువులో మొదటి నెలలోనే రిజర్వేషన్ ఖరారు చేయాలి, అది ఖరారు కాలేదు. 1-2 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగినా కానీ దీనిపైన చర్చలు అయ్యాయి, వెళ్తున్నామన్నారు, చేస్తున్నామన్నారు. బట్ అది అన్ని సఫలీకృతం కాలేదు, సఫలం అవ్వలేదు. సో ఇప్పటిక చివరిగా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ రోజు రేపో ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారు పీసీఆర్ ఉన్నారా? రామ్మోహన్ రావు గారు, ఐ థింక్ మీ కెమెరా ఆఫ్ లో ఉన్నట్టుంది, ప్లీజ్. సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. సో ఓకే, వాట్ ఎవర్. సో ప్రస్తుతానికి ప్రభుత్వ నిర్ణయం ఎట్లా ఉన్నా కానీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాత్రం ఇప్పటికే శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. సో ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా పూర్తిగా సేకరించినట్టుగా తెలుస్తోంది. మొత్తం 12,760 గ్రామ పంచాయతీలకు 2 యూనిట్లు ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి యూనిట్ గా స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో కూడా బలాబలాలు చూపించుకోవడానికి ఇది ఒక సరైనటువంటి సమయం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం పైన వస్తున్నటువంటి రైతుల నుంచి కానీ, లేదంటే నిరుద్యోగుల నుంచి కానీ, లేదంటే విద్యార్థుల నుంచి కానీ, లేదంటే సంక్షేమ పథకాల విషయంలో కానీ వస్తున్నటువంటి వ్యతిరేకత ఒకవైపు ఉంటే కనుక ప్రతిపక్షం కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలకు సిద్ధమవుతోంది. ఖచ్చితంగా గెలిచి చూపించాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఐ థింక్ కంబోజ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. కంబోజ్ గారు నమస్తే, బీఆర్ఎస్ పార్టీ. నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ కామోజ్ గారు. సో లెక్క తేల్చే సమయం ఆసన్నమైనట్టు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఇక కోర్టును గడువు కోరేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎట్లా చూస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను ఏమంటానంటే ఇప్పటికీ లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించిందంటే గవర్నమెంట్ అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. గత ఇయర్ లో ఫిబ్రవరిలో జరగాల్సిన లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్ ఇప్పటికీ వాయిదా వేస్తూ వచ్చారు. మొన్న హైకోర్టు 90 రోజుల్లో ఎలక్షన్ పెట్టమంటే ఇప్పటికి కూడా ఇంకా 3 రోజులు ఉంది, ఇంకా పెట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లు అందరూ లోకల్ బాడీకి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఇంటర్నల్ గా రిజర్వేషన్లు పంపించేశారు. కానీ 2011 సెషన్ ప్రకారం మహిళా రిజర్వేషన్ తేల్చలేకపోతుంది గవర్నమెంట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు కోర్టుకు వెళ్లి వాయిదా వేస్తాడే తప్ప ఎలక్షన్ పెట్టడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఉన్న 566 జడ్పీటీసీలలో కొత్త మండలాలు వచ్చినాయి, దానికి నోటిఫికేషన్ ఇవ్వాలి, 15 రోజులు టైం ఇవ్వాలి ప్రజలకు. ఇవాళ గ్రామ పంచాయతీలు కొత్తవి వచ్చినాయి, 1,12,000 వార్డులు కొన్ని వచ్చినాయి. మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు గత ప్రభుత్వంలో మేము రిజర్వేషన్లు ఇచ్చి దాదాపు 8-9 మంది బీసీలను జిల్లా పరిషత్ చైర్మన్ చేసుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేదు. రేపు పొద్దున 29 తారీఖు నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు, కానీ కోర్టుకు వెళ్తారు. వాళ్ళే ఒక మనిషిని తయారు చేసుకొని కోర్టుకు వెళ్లి వాయిదా వేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం.
సో ఎన్నికలు జరగాయి అంటున్నారు. జరగవు. ఒకవేళ జరిగితే 2018 ప్రకారమే జరుగుతాయా, అసలు పూర్తిగా జరగాయని అంటున్నారు? వాళ్ళు జీవో ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. జీవో ఇస్తే తెలుస్తుంది. మనకు జీవో ఇవ్వకముందు మనం ఎలా చెప్పగలుగుతాం? నేను ఏమంటే ఇప్పుడు జీవో ఇస్తారా ఇవ్వరా? జీవో ఇస్తే వాళ్ళ మనిషితోనే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టడానికి రేవంత్ రెడ్డి ఇష్టం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ సానుభూతి పరులు మొత్తం సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలవడానికి ఆస్కారం ఉంది. సర్పంచ్లకు గుర్తుండదు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు గుర్తుంటుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేస్తుండే, బీఆర్ఎస్ పవర్ వెళ్ళిపోయింది, ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా ఫలితం లేదు, కాబట్టి నేను తెలంగాణ వ్యతిరేకిని, తెలంగాణలో ఎలక్షన్ ఉంటేంది లేకుంటేంది, నేనేదో ముఖ్యమంత్రికి ఉంటున్నా అట్లా నడిపిద్దామని. ఇలా మన మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోతున్నాయి కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కుర్చీ కోసమే పట్టుకొని ఉండేటువంటి వ్యక్తి కాదుగా. నిన్న చెన్నైలోకి వెళ్ళినప్పుడు కూడా మేము తమిళనాడుని ఆదర్శంగా తీసుకున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వెళ్తున్నాం అని చెప్పేసి ఆయన ఎన్నికలకు పోదాం అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఎల్లుండి కేబినెట్ కూడా జరగబోతోంది. బహుశా దీనికి సంబంధించి ఇప్పటికే 2-3 సార్లు ప్రకటనలు వచ్చాయి. ఇక ఫైనల్ గా కోర్టుకెళ్లి గడువు తీసుకొని ఎన్నికలకు వెళ్తామని చెప్పేటువంటి అవకాశాలే ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. ఉన్నారా కాంబోజ్ గారు? ఉన్నారా పీసీఆర్? యా, ఐ థింక్ నెట్వర్క్ ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. బండా రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. యా, కాంబోజ్ గారు ఒక సంచలన కామెంట్ చేశారు, ఆయన లైన్ కట్ అయింది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ కావాలి, తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎంత జరగకపోతే ఎంత, కోర్టుకు వెళ్తారు, వాయిదా ఇప్పిస్తారు, లేదంటే వాళ్ళ మనిషిని ఒకరిని పెట్టి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్తారు, ఇది రిజర్వేషన్లు దాటిపోతున్నాయని చెప్పేసి. సో ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితే లేదు అని చెప్పేసి ఆయన ఖరాఖండి చెప్తున్నారు. సరే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట ఎలా ఉన్నా కానీ గతంలో మీరు చాలా సందర్భాల్లో ఉన్నారు, ఇప్పట్లో ఎన్నికలు జరగవు, దసరా హాలిడేస్ కూడా ఉన్నాయని చెప్పేసి హాలిడేస్ లోనే మనం మాట్లాడుతున్నాం. దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి మీ ప్రిడిక్షన్? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, నేను మొదటి నుంచి అంటున్నాను, ఈ 3 నెలల లోపు ఎన్నికలు జరగవన్నాను, జరుగుతలేవు కూడా. ఎందుకంటే ఇదంతా బహానా. ప్రకటన చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం అంటున్నాను ఈ మాట. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాల్లో పనిచేసిన వాడిగా, పంచాయతీ మెంబర్ నుంచి మండలాధ్యక్షుడు పనిచేసిన వాడిగా, ఈ స్థానిక ప్రభుత్వాల విషయం అన్ని పార్టీలు గతంలో ఇట్లా చేసినాయి. మేము కోర్టుకు వెళ్లకుండా ఎప్పుడు జరపలేదు, ఇప్పుడు కూడా అది జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే 3 నెలల గడువు విధించింది ఎప్పుడు? సరిగ్గా జూన్ 25 నాడు. జూన్ 25 అంటే 4 రోజుల గడువు మాత్రమే. ఈ రిజర్వేషన్ల వాటికి అన్నిటికీ కూడా టైం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 4 రోజులే, మొదటి 4 రోజులే. తర్వాత 2 నెలలు ఎలక్షన్ కమిషన్ గడువు ఇచ్చారు. అంటే వాళ్ళ గడువు వీళ్ళ గడువు వీళ్ళే తినేసేసి ఇవాళ పెద్ద నాటకం ఆడుతూ స్పేస్ కావాలని ఎన్నికల వాయిదాకు పోతుంది. ఇప్పుడు చూడండి, తీరా నిన్ననే చూసాం కదా, తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు. నేను ఒక ఆయన రిజర్వేషన్లు మాధవరెడ్డి అని పోయిండు. పోతే ఏమైంది? పత్రికల వార్తల మీద లేకుంటే వీటి మీద ఆధారపడలేవు, జియో వచ్చినట్టు చూస్తామన్నది కదా. అంటే కోర్టు కొట్టేసిందంటే ఎందుకు? మీరు ముందు వచ్చారండి, అంతే కదా. ఇప్పుడు రేపో ఎల్లుండి ఇదే మాధవరెడ్డి ఇంకోరు పోతారు కోర్టుకు. ఇంతకుముందు కాంబోజ్ మొదటి నుంచి అంటున్నాను, సాంకేతికంగా మీరు రిజర్వేషన్లు ఖరారు చేసినారు 1 వీక్ అభ్యంతరాలు. ఒక నిమిషం రామోరావు గారు, 1 సెకండ్ రామోరావు గారు, కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తాను. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. 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 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా దగ్గరికి వచ్చింది. సో ఎన్నికల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఏ ఆలోచనతో ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి అసలు సమస్యనే లేదు. కానీ ఇప్పుడు మనం 42% రిజర్వేషన్లు అనేది చట్టం చేసిన తర్వాత అట్లీస్ట్ అది రాకుండా మనం ముందుకు పోతే ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయం పోతుంది. కాంగ్రెస్ కేవలం ఎన్నికల హామీలో భాగంగా చట్టం కొరకు ప్రయత్నం చేసింది అని, అది కూడా మళ్ళీ ఇంకో ఎన్నికల ప్రయోజనం కోసం అని ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ జీవో ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రావాల్సింది అనేది. సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు, ఎందుకంటే ఆ బిల్స్ పెండింగ్ లోనే ఉన్నాయి. అక్కడ పార్లమెంట్ లో కూడా బిల్లు కలిసి తీసుకోలేదు, కేంద్రం దానిపై రెస్పాండ్ కావట్లేదు. ఒకటి ప్రత్యేక జీవోతో ఒకవేళ ఎన్నికలకు వెళ్తే లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, మళ్ళీ కోర్టుకు వెళ్ళారన్నటువంటి గ్యారెంటీ ఏంటి? సో 42% రిజర్వేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేవు, లీగల్ ఇష్యూస్ దీంట్లో చాలా ఉన్నాయి. మళ్ళీ 2018 చట్టం ప్రకారమే వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయింది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం, అవి వ్యక్తిగత అభిప్రాయాలు లేకపోతే ఇంకో అభిప్రాయాలు, అది రాని వచ్చిన తర్వాత అది ఆలోచిద్దాం. రాకముందే ఏమంటాము వ్యతిరేక అంశాలు అనేవి అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. కానీ
మన ప్రయత్నం చేయాలనేది సిన్సియర్ గా ఉండాల్సిన అవసరం ఉంది. జీవో రాజ్యాంగ వ్యతిరేకమైతే లేదంటే చట్ట వ్యతిరేకమైతే న్యాయ వ్యతిరేకమైతే జీవోకు సంబంధించి కోర్ట్స్ చూసుకుంటాయి. సో ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వము గత 6 నెలలుగా ఒక రాష్ట్రపతి ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక బిల్ 6 నెలలుగా తన ముందున్నా కూడా స్పందించింది రాజకీయ కోణమా రాజ్యాంగ కోణమా? రాజ్యాంగం ఎప్పుడు కూడా ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించమని అంటది. అలాంటప్పుడు ఇది కొత్త అధ్యాయం ఏం కాదు కదా. ఎంపిరికల్ డేటా ఉన్న ప్రాంతాల్లో గతంలో చెన్నైలో చేసినట్టుగానే అట్లనే బీహార్ కూడా చేయాలనుకున్నది, అది చేయలేకపోయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం బీహార్లో తప్పులు, గతంలో ఇతర రాష్ట్రాల్లో చేయాల్సినవి చేయకూడని ఏవైతే ఉన్నాయో చేసిన వాటిని సరిదిద్దే విధంగా పూర్తి స్థాయి డేటాను తీసుకొని ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మేము చట్టంకి వెళ్ళిపోయాం. చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భాజపా కానీ, గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బారాసా కానీ, లేదంటే సిపిఐ కానీ, ఎంఐఎం కానీ, ఎవరు కూడా బీసీకి సంబంధించి 42% రిజర్వేషన్ల విషయంలో వాళ్ళ యొక్క అభ్యంతరాలని చెప్పి నివృత్తి చేసుకున్నారు. చట్టమైంది. ఆ చట్టాన్ని భాజపా రాష్ట్రంలో ఒక తీరుగా కేంద్రంలో ఒక తీరుగా చూస్తుంది. సరే, భాజపా పార్టీ విధానం భాజపా ప్రభుత్వ విధానం వేరు, కానీ రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని నేను ఒప్పుకోను అని రాష్ట్రపతి అన్నప్పుడు 2-3 జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటి విషయంలో వాళ్ళ డిస్క్రిషన్, రాష్ట్రపతి కూడా జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి వారికి కూడా, కాబట్టి అది వారి ఇష్టం. కానీ ఇప్పుడు మేము తీసుకొచ్చే జీవో కానీ లేకపోతే మేము చేయాలనుకుంటున్న ప్రక్రియ కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండదు. అలాంటప్పుడు రాజకీయాల కోసం ఎవరేం చేసినా అది ప్రజలు గమనిస్తారు. కాబట్టి మేము సబ్జెక్టు కండిషన్ ఆ రోజు తీర్పు, ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చే తుది తీర్పును అనుసరించి మనం వ్యవహరించవచ్చు. కానీ ఎన్నికలు జరపాలి అంటున్నది కూడా కోర్టులు. రైట్. అంటే దీంట్లో కొన్ని చిక్కులు, మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం, కేటాయింపులు జరగాలి, అట్ ద సేమ్ టైం కొత్త మండలాల సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి కూడా చిక్కులు ఉన్నాయి. సో తో పాటు ఈ 50% క్యాప్ ఒకటి ఉంది. సో ప్రత్యేక జీవోతో ఈ చిక్కులన్నీ పోతాయా? ఈ విషయంలో ప్రభుత్వం తగినటువంటి ఆలోచన 60% క్యాప్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆబ్జెక్షన్ అయితే 60% క్యాప్ 9th షెడ్యూల్ అని, 10th షెడ్యూల్ అని, లేకపోతే ఆర్టికల్ 342 అని ఇవన్నీ చర్చ జరుగుతున్నది. ఈ దేశంలో ఒక కొత్త అధ్యాయం ఈరోజు రావాల్సిన అవసరం ఉంది. దానికి రాహుల్ గాంధీ గారు చేసే ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకించాలి కదా మరి చట్టం చేసేటప్పుడు. ఒకటి, సరే, మండలాలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి మహిళలకు 50% ఉంటది. ఇవన్నీ కూడా ఏమంటే టెక్నికల్ ఇష్యూస్. బట్ వేరే క్యాప్ అనేది దేనికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం క్యాప్. మనము ఆ క్యాప్ విషయానికి వచ్చినప్పుడు చాలా మంది మిత్రులు ఈడబ్ల్యూఎస్ అంటున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఎంటిటీగా వాళ్ళు వర్ణిస్తున్నారు. కానీ కాదు కదా. రాజ్యాంగం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనే ఒక పాయింట్ ని డెరివ్ చేసుకొని మనం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు అందరం కలిసి ఇచ్చుకున్నాం. నాట్ ఈవెన్ భాజపా, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. పార్లమెంట్ లో ఆ రోజులు ఉన్న ప్రతి పార్టీ సమర్థించింది. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేకున్నా బయట 100 పార్టీలు దానికి ఒప్పుకున్నాయి. మరి ఇలాంటప్పుడు ఇక్కడ ఒప్పుకున్న దాన్ని ఎందుకు కావట్లేదు? ఇది రాజకీయ కోణం. సరే, ఏదేమైనప్పటికీ కూడా మేము మాత్రం 42% రిజర్వేషన్స్ తో రాష్ట్ర ప్రభుత్వం పోవాలనుకుంటుంది. అది ఏ అడ్డంకులు ఎదురైనా ఎవరు ఇప్పుడు న్యాయస్థానాల్లో కేసులు వేయడము, దాన్ని అడ్డుకోవడము, ఇదంతా ఇది ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియ, నాట్ ఈవెన్ నౌ. కాబట్టి మా కమిట్మెంట్ లో ఎలాంటి తేడా ఉండకుండా ఉంటది. కానీ ఏదేమైనా కూడా రిజర్వేషన్లతోనే డెఫినెట్ గా మేము ఎన్నికలకు పోబోతున్నాం అనేది నాకున్న సమాచారం. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రామారావు గారు, సో 80% లో 42% ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసమే ఈ మాట అన్నారు కాబట్టి ఖచ్చితంగా దీంతోనే ముందుకెళ్తాం. అది ప్రత్యేక జీవో వస్తామే, టెక్నికల్ అంశాలు సెకండరీ థింగ్. బట్ మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ముందుకు వెళ్తామని మాట్లాడుతున్నారు. సో ముందుకెళ్ళడానికి నేను కొన్ని పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు కానీ, కొత్త మండలాలకు సంబంధించినటువంటి అంశం కానీ, ఇవి కూడా దీంట్లో కొన్ని చిక్కులు కనిపిస్తున్నాయి. సో ఏ రకంగా ప్రభుత్వానికి ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, కొంచెం తొందరగా కన్క్లూడ్ చేయండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారు చూడండి రామ్మోహన్ రావు గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక రకంగా చెప్పాలంటే జిమ్మిక్ చేస్తున్నట్టు స్పష్టంగా చెప్తున్నాను.
ఎన్నికల వాయిదాకు రకరకాల ప్రయత్నాలు ఇది భాగము చేస్తున్నామని చిత్తశుద్ధితో మాట్లాడుతున్నాం అంటున్నారు కానీ సూత్రాలు చెప్తే లాభం లేదు, సూత్రాలు చెప్తే లాభం లేదు, ఆచరణ చేసి చూపించాలి కదా. చూపించాలంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. నిజంగానే జీవోతోనే స్పెషల్ జీవోతోనే పని అయినప్పుడు ఎప్పుడో మరి 2024 మొదట్లో ఎన్నికలు నిర్వహించవచ్చు కదా. 2 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ 21 నెలల నుంచి పంచాయతీలు ఖాళీ, పంచాయతీ మెంబర్లు లేరు, సర్పంచులు లేరు, మండల ఎంపీటీసీలు మండలాధ్యక్షులు లేరు. వరుసగా చూసుకుంటే 15 నెలలుగా వీళ్ళు మున్సిపాలిటీ కూడా అయిపోయినాయి కదా పదవి కాలం, ఎందుకు చేయడం లేదు? ఈ జీవోని తీసి అప్పుడు చేయొచ్చు కదా. మరి ఇంత కసరత్తు ఎందుకు చేశారు? కత్సాము చేసి పూర్తిగా యుద్ధానికి సన్నద్ధం వెనక అడ్డం పడ్డట్టున్నది కదా పరిస్థితి అంటున్నాను. స్పష్టంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 42% రిజర్వేషన్ ఇస్తామని ఒక రవిగాని హామీ కామారెడ్డి క్లేసిందారు ఇచ్చారు. నాకు ఇష్టం ఉంది శ్రీకాంత్ గారు, సమస్య కాదు, నా ఇష్టాలు పని లేదు కదా. మనసా వాచాకరణ బీసీ రిజర్వేషన్ పెరగాలి తప్పదు, కానీ చేసిన పని ఏంటంటున్నాను. మీరు ఆచరణ సాధ్యంగానే హామీ ఇచ్చారు. ఇంకో మాట కూడా చెప్తాను, రేవంత్ రెడ్డి గారు 2 మాటలు నిజంగా చెప్పిండ్రు. ఏంటంటే అది నిష్కపటంగా చెప్పిండ్రు. ఒకటేమో ఏది మన పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. ఈ 2 కాకపోతే అదే అన్నాడు కదా. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తా అంటే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు కోరుకుంటుంది? హామీ మీది అమలు మాదే అంటది కదా. అంటే బీజేపీ కూడా కొర్రి పెట్టింది, నా కొర్రి కరెక్ట్ కాదంటున్నాను నేను. బీసీ రిజర్వేషన్ల విషయానికి వచ్చే పార్లమెంట్ పంపిన బిల్లులో ఎక్కడ ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేదు, ఎక్కడ కూడా బిల్లు బిల్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా ముస్లింలకు సంబంధించిన అంశం లేదు. కానీ కులగణంలో తప్పు చేసింది ఏంటంటే చూపించేటప్పుడు బీసీలలో హిందూ బీసీలు ముస్లిం బీసీలు విడదీయడమే తప్పు. అధికారులకు బుద్ధి లేదంటున్నాను. ఈ మాట అంటున్నాను. అధికారులకు జ్ఞానం ఉంటే ఈ మాట చెప్పేవాళ్ళు. గతంలో దూదేకుల పార్టీలు సామాజిక పరంగా చేయాలి, మతపరంగా చేయకూడదు రిజర్వేషన్. కరెక్టే, కానీ కులగణనే తప్పు జరిగింది అంటున్నా. కులగణంలో ఆ 2 వేరు చూపించడం, అధికారులకు ఈ మాట బుద్ధి లేదంటున్నాను. కొంచెం కామన్ సెన్స్ ఉంటే చూపించకపోయాడు. కాంగ్రెస్ పార్టీకి ఈ అధికారులు చేసిన ద్రోహం పెద్దది అంటున్నాడు ఈ ప్రభుత్వానికి. రెండోది ఏమంటున్నాను శ్రీకాంత్ గారు, ఇప్పుడు నిజంగానే జీవోతోనే పని అయ్యేది ఉంటే ఆనాడు ఎందుకు చేయలేదని ప్రశ్న వస్తుంది ఒకటి. రెండోది, ఒకటేమో పార్టీ పరంగా చేస్తా అంటే పార్టీ పరంగా చేస్తే కూడా 23% మాత్రమే రిజర్వేషన్ పంచాయతీలో. మున్సిపాలిటీలో 17% అండి. మున్సిపాలిటీకి వచ్చే వరకు 17% మిగులుతున్నాయి ఏది రిజర్వేషన్లకు. కనుక ఏమున్నది అంటే చేసేది ఒకటి మాట కూడా అన్నాను. రాహుల్ గాంధీ ప్రధానమైన తర్వాత మేము చూపెడతాం అంటున్నాం. అంటే అయ్యా వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా, ఎన్నికలు ఆగుతాయా? సమస్య లేదు, కోర్టుకు పోతారు, స్టే తెస్తారు. ఇది మళ్ళీ 2-3 ఏళ్ళు ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. చూడండి, ఇది ముందర పడేది కాదు. చూద్దాం. అంటే మీరు చాలా సందర్భాల్లో మీ ఆలోచనలు, మీ అంచనాలు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి. సో ఇప్పుడు కూడా ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది ఇంకా ప్రొలాంగ్ అయ్యేది తప్ప ఇది ఇప్పట్లో ముగిసేది కాదని చెప్పేసి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ అంశం ఒక అడుగు ముందుకు పడబోతోందా, లేదంటే